అల్ప్రాజోలం మత్తుమందు తయారీకి కేంద్రంగా మారిన మేధ ఓల్డ్ బోయినపల్లి స్కూల్ కి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. ఆ స్కూల్ ని అధికారులు విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ సీజ్ విషయం తెలియక విద్యార్థులంతా యాజ్ యూజువల్ స్కూళ్ళకు వచ్చారు. మేధ స్కూల్లో సీజ్ చేశారు. అయితే విద్యార్థులు పేరెంట్స్లో ఆందోళన నెలకొంది. ఉదయాన్నే స్కూల్కి చేరుకున్నారు విద్యార్థులు. ఆ తర్వాత స్కూల్ సీజ్ చేశారన్న విషయం తెలిసిన తర్వాత విద్యార్థుల వెనకే తల్లిదండ్రులు కూడా స్కూళ్ళకు వస్తున్నారు. స్కూల్ సీజ్ చేసిన విషయం తమకు తెలియదు అంటున్నారు పేరెంట్స్. ఎగ్జామ్ ఉందని తెలిసి వాళ్ళ స్కూల్కి పిలిచారు అంటున్నారు పేరెంట్స్. ఇప్పటికే స్కూల్ ఫీజు మొత్తం కట్టేశాము, స్కూల్లో సీజ్ చేస్తే మరి మా పిల్లల భవిష్యత్ ఏమిటి అని పేరెంట్స్ అడుగుతున్నారు. విద్యాశాఖే ఇతర స్కూళ్లలో చేర్పిస్తే మాకు ఓకే అని అంటున్నారు పేరెంట్స్. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మేధా స్కూల్ని సీజ్ చేసినటువంటి విషయం తెలియకపోవడంతో పేరెంట్స్ పిల్లలతో పాటు స్కూల్కి రావడం జరుగుతుంది. ఇప్పటికే స్కూల్ టైం కూడా అయిపోయింది. నిన్న ఎగ్జామ్ ఉందంటూ కూడా ఒక మెసేజ్ వచ్చినట్లుగా పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. అయితే విద్యాశాఖకు సంబంధించి కూడా వేరే స్కూల్లో వేరే పాఠశాలలో చేర్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము అనేది ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమకు కనీసం సీజ్ చేసినటువంటి విషయం తెలియకపోవడంతో కూడా ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఆ పిల్లలు అంతేకాకుండా తల్లిదండ్రులు ఒక ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసలు ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్తో పాటు ఆయా టీచర్లకు సంబంధించి కూడా ప్రమేయం ఉంటుంది అనేది ఒకవైపు పేరెంట్స్ చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. అంటే ఇక్కడ మీ పిల్లలు ఎవరు ఉన్నారండి? ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. ఒక 4 ఒక 5. అంటే ఇక్కడ స్కూల్ సీజ్ చేసిన విషయం తెలియదా? తెలియదు మేడం, ఎగ్జామ్ ఉంది అని పిలిచినారు. ఇలా పిలిస్తే ఇట్లా అవుతుంది. అంటే స్కూల్ ప్రిన్సిపల్ చేసినటువంటి నిర్వాహకానికి ఈరోజు పేరెంట్స్ పిల్లలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అసలు తెలుసా మీకు ఈ జయప్రకాష్ గౌడ్ ఈ విధంగా ఒక డ్రగ్ని తయారు చేసి పంపిస్తున్నాడు అని? ఇట్లా చేస్తే మన పిల్లలకి ఏమైతాయి అమ్మా? సద్దుడు అన్ని వేస్ట్లు అవుతున్నాం. ఎవరెవరు చదువుతున్నారు ఇక్కడ మీ పిల్లలు? అబ్బాయి ఇతను ఏమిటంటే ఈరోజు ఎగ్జామ్స్ ఉందని మాకు తెలియదు. అన్ని సీల్స్ చేసింది అని మాకు తెలియదు. సడన్గా తెలిసింది మాకు. వాళ్ళ మెసేజ్ పెట్టినారు నాకు నిన్న, మీ ఓన్లీ ఎగ్జామ్స్ ఉందని మెసేజ్ పెట్టినారు. అందుకే నేను వచ్చినాక తెలుస్తుంది సీజ్ అయింది ఇట్లా. మొత్తం ఇప్పుడు ప్రిన్సిపల్తో మాట్లాడిర్రా? ఫీజు అసలు ఎంత కట్టిండ్రు ఇప్పుడు ఈ బాబుకి? మొత్తం ఇంత ఉంటుంది. మొత్తం 50,000 కట్టాలంటే 50,000 కట్టేసేసినారు. మొత్తం ఫీజు మొత్తం కంప్లీట్ చేసేసినారు ఇయర్. ఇప్పుడు సడన్గా ఏరే దానికోవాలన్నా కూడా మేము ఇప్పుడు అడ్మిషన్ కావాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది పడుతుంది. చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక మెసేజ్ కూడా వచ్చింది. డియర్ పేరెంట్స్, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ FA2 ఎగ్జామ్ అంటూ కూడా స్కూల్ గ్రూప్కి సంబంధించి 9th క్లాస్ చదివేటటువంటి పిల్లలతో పాటు స్కూల్లో ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయంటూ కూడా అందరికీ ఈ విధంగా మెసేజ్ అయితే పంపించడం జరిగింది. కానీ స్కూల్ సీజ్ చేసినటువంటి విషయం మాత్రం ఆ పేరెంట్స్కి తెలియకపోవడంతో కూడా వాళ్ళు పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ చేసినటువంటి ఈ నిర్వాహకానికి సంబంధించి పిల్లలు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వేరే స్కూల్కి పంపించినా కూడా ఒకళ్ళు 9th క్లాస్ కూడా చదివేటటువంటి స్టూడెంట్ కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించి మళ్ళీ వేరే స్కూల్కి వెళ్తే ఎలా అనేది కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అంతేకాకుండా ఈ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏంటి అనేది కూడా ప్రధానంగా పేరెంట్స్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. విడిచెల్లి అంజిత కలిసి జ్యోతి TV9 బోయినపల్లి నుంచి.